బాలు మీనా చేత్తో వండిన చేపల కూర పుష్టిగా తిని బజ్జో ఉంటాడు. బజ్జో ఉన్న బాలుని తనివి తీరా చూసుకుంటూ ఉంటుంది మీనా. అలా చూస్తున్నప్పుడు సుమతి వచ్చి, అక్క, బావకి దిష్టి తగులుతుందేమో, తినేసేలాగా చూస్తున్నావేంటి అంటూ కామెడీ చేస్తూ ఉంటే సుమతిని బయటకు తీసుకొని వెళ్ళి, ఏంటే నువ్వు అంటూ ఆట పట్టిస్తూ ఉంటుంది ఇంకా అక్క చెల్లెలిద్దరు. ఇంతలో పార్వతమ్మ వచ్చి, ఏమ్మా అల్లుడు వెళ్తానన్నాడా, ఏంటే ఆషాఢం అంతా ఇక్కడ ఉండిపోయేలా ఉన్నాడు, లేనిపోని సమస్యలు వస్తాయేమో మీనా, ప్రభావతమ్మ నోరు నీకు తెలిసిందే కదా, వీధి మొత్తం మన పరువు తీసేస్తుంది అని చెప్తూ ఉంటే, అదేం లేదులేమ్మా, ఆయన వెళ్తాడులే, అయినా ఉన్న మనిషిని వెళ్ళు అని నేను ఎలా చెప్పగలను, అలా చెప్పావు, నీకు ఇక్కడ ఆయన ఉండడం ఇష్టం లేదు అని తెలిసిందంటే ఇంక ఈ జన్మలో ఈ ఇల్లే తొక్కడు, నువ్వు గమ్ముగుండమ్మా అంటూ ఉంటే ఇంతలో బాలుకి ఫోన్ వస్తుంది ట్రిప్ ఉందని. సరే ట్రిప్ ఉంది నేను వెళ్తాను అని చెప్పగానే పార్వతమ్మ ఊపిరి పీల్చుకుంటుంది. ముఖ్యంగా ప్రభావతి విషయంలో ప్రభావతి నోటికి భయపడిపోతూ ఉంటుంది పార్వతమ్మ. ఇంతలో శివ కూడా పాల ప్యాకెట్ తీసుకుని వస్తాడు. ఉండండి, టీ పెట్టేసి టీ తాగేసి వెళ్దురు, నిద్ర లేసి లేవగానే టీ తాగే అలవాటు ఆయనకి అని చెప్తూ ఉంటే ఇక పార్వతమ్మ తిట్టుకుంటూ ఉంటుంది శివాని, ఇప్పుడే తేవాలరా నువ్వు ఆ టీ ప్యాకెట్ పాల ప్యాకెట్ అన్నట్టు. ఇక బాలు రాత్రికి వస్తాను అని చెప్పగానే గుండె పగిలిపోయేంత షాక్. అదేంటి బాబు రాత్రికి వస్తారా అంటే, అదేంటి మధ్యాహ్నం చేసినవన్నీ మిగిలిపోతాయి కదా, ఓ పట్టు పట్టాలి అని చెప్పి ఒక షాక్ ఇచ్చి వెళ్ళిపోతాడు. మీనయ్య పార్వతమ్మ ఇక మీనాతో చెప్తూ ఉంటుంది, మీ ఆయన ఉంటే నాకేం బాధ లేదు, ఆషాఢం కాకుండా ఉండుంటే అల్లుడిని ఎత్తి మీద పెట్టుకొని చూసుకునేదాన్ని, మీ అత్త నోటికి భయపడిపోయే నా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయంటూ తన భయం తను చెప్పుకుంటూ ఉంటుంది మీనాతో. మీనా మాత్రం నవ్వుకుంటూ ఉంటుంది బాలుని చూస్తూ.